హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ ప్లే ఆఫ్ రేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్న వేళ మరొక ఒక బిగ్గెస్ట్ క్లాష్ ఏదైతే జరగబోతుంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈ మ్యాచ్ లో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి, పిచ్ రిపోర్ట్ ఏంటి, సో ఎవరు కొడితే ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరు గెలిస్తే ఎవరికి బెనిఫిట్ అవుతుంది, సో మిగిలిన టీంల రిజల్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీనికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి. సుధీర్ గారు, సో ప్లే ఆఫ్ రేస్ అంతకంతకి ఇంకా ప్రస్తుతానికి 3 టీంలే అవుట్ అయినాయి అవుట్ ఆఫ్ ప్లే ఆఫ్ రేస్ నుంచి. కానీ మిగిలిన 8 టీమ్స్ కూడా కన్సిడర్ ఉన్నాయి ఆ ప్లే ఆఫ్ రేస్ లో. సో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ. సో ఎట్లా ఉండబోతుంది? ఐ థింక్ ఆల్ చేర్స్ ప్లే అంటుంటాం కదా, అట్లా కొనసాగే అది కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా మీకు గుజరాత్ పోయిందని చెప్పలేము, మీరు ఆర్సీబీ పోయిందని చెప్పలేము. అసలు యాక్చువల్గా ఓన్లీ 8 విన్స్ ఉన్నా కానీ అవి కూడా సరిపోకపోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ లో. బట్ సేఫ్ గా ఉన్నాయి 2 టీమ్స్ మాత్రం, అబ్సల్యూట్లీ సేఫ్ గా ఉన్నాయి. అండ్ రేపటి మ్యాచ్ నేను అనుకుంటాను చాలా చాలా కీలకం 2 టీమ్స్ కు, ముఖ్యంగా ఢిల్లీకి అండి. ఎందుకంటే ఢిల్లీకి 13 పాయింట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళకి 15 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇద్దరికి కూడా 1 పాయింట్ లక్కీగానే వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీకి అయితే నో డౌట్ అండి. హైదరాబాద్ కూడా ఈజీలీ చేస్డ్ ఆ మ్యాచ్ అండ్ డెలివర్ లక్కీ ఇన్ దాట్ వే యాక్చువల్లీ. సో ఒకవేళ నేనేమనుకుంటానంటే రేపు పంజాబ్ ఓడిపోయినట్లయితే ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ అండి. ఎందుకంటే ముంబై పంజాబ్ ఆడతారు, ముంబై ఢిల్లీ కూడా ఆడతారు. సో అప్పుడు ముంబై పంజాబ్ ఢిల్లీని ఓడించినట్లయితే ముంబైకి ఛాన్సెస్ ఉంటాయి. లేకుంటే ఢిల్లీ ముంబైని ఓడించినట్లయితే ఢిల్లీకి ఛాన్సెస్ ఉంటాయి. పంజాబ్ ముంబై చేతులు ఓడిపోయినట్లయితే పంజాబ్ ముంబై 2 అవుట్ అయిపోతారు. అప్పుడు ఢిల్లీకి కొంచెం పైకి పోయే ఛాన్స్ ఉంటుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. లేకుంటే ముంబై ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే ఉండి రేపు 15 పాయింట్స్ సాధించిన తర్వాత ఈ 2 టీమ్స్ కూడా ఓడిపోయినట్లయితే లక్నో అన్ని మ్యాచెస్ గెలిచినట్లు లక్నో కూడా మీదికి పోవచ్చు. సో కోల్కతా మ్యాచ్ కూడా మనం చూస్తున్నాం, ఈరోజు జరుగుతూనే ఉంది ఇప్పుడు. సో నేనేమనుకుంటానంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది బ్యాటిల్ అనేది. అండ్ ఇట్స్ వైడ్ ఓపెన్ ఫర్ 6 టీమ్స్ అండి ఎట్ ప్రెసెంట్ అయితే నరేష్ ఉన్న సిచ్యువేషన్ లో. అండ్ గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ మంచి ఇప్పుడు రేపు సెక్యూరిటీ అయితే కల్పించే ఛాన్స్ కనబడుతుంది. ఎందుకంటే మన అందరికీ తెలుసు ధర్మశాలలో